కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాకాడులోని నేదురుమల్లి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పాపారెడ్డిని పరామర్శించిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. పొదలకూరు మండలంలో రేయనక పగలనక రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా. కనుపూరు ముత్యాలమ్మ జాతర ఏర్పాట్లపై గూడూరు సబ్ కలెక్టర్ సమావేశం. మనుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం. సరైన అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు. శాసనసభ వెలుపల రామానాయుడుపై లోకేష్ ఆప్యాయత. ఉడత ఆదిలక్ష్మి గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స. సీజనల్ హాస్టళ్ల పనితీరులో మార్పులను మీరే గమనిస్తారు నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే వాకాడులోని నేదురుమల్లి నివాసంలో విలేకరుల సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ 8వ తేదీ అనగా రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ పాలనలోని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించి అమలు చేస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని అది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని చెప్పారు. ఇప్పుడు కూడా అదే నిబంధనలతో ముందుకు వెళ్తున్నామని, ప్రజల కోసం పాటుపడే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం తిరిగి 2027 జమిలీ ఎన్నికలలో విజయం సాధించి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పారు. ఈసారి ప్రజలే కాదు ప్రతి కార్యకర్త కూడా చూసుకుంటానని భరోసా వారి నోటి ద్వారా వచ్చిందని, తప్పకుండా ఆచరిస్తారని అందరికీ తెలుసు. ఎందుకంటే మాట ఇచ్చారంటే మాట తప్పని వారు మన జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని నాయకులు కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని ఉత్తేజంగా ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతి నామినేటెడ్ పోస్టు కమిటీల్లో 50% 1/3 కాదు, అంటే 33% కాదు, 50% మహిళలకి రిజర్వేషన్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసి అమలు చేశారు. అది ఒక జగన్మోహన్ రెడ్డిగా చెల్లు. మిగతా పార్టీలు కానీ నాయకులు కానీ మాట్లాడతారు కానీ సొంత పార్టీ వాళ్ళకి ఇప్పుడు అదే కదా జరిగేది. ఉన్న 2 ఫ్యామిలీలు ఫ్యామిలీ ఎదుగుదల కోసం కష్టపడుతుంది. సామాజిక వర్గం సపోర్ట్ చేసిందా, పార్టీ సపోర్ట్ చేసిందా పక్కన పెడితే 2 ఫ్యామిలీలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం పాటుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ప్రజల కోసం పాటుపడ్డారు. మరీ ముఖ్యంగా చేసి చూపించారు. అందుకని మేము ధైర్యంగా చెప్పగలం, మహిళలకి 50% రిజర్వేషన్ పెట్టి నామినేట్ పోస్టులు ఇప్పించిన ఘనత మీకు కావాలంటే రికార్డ్ చేయండి. ఏ కమిటీలో కూడా 50% తగ్గల. చైర్మన్ పదవుల్లో చూడండి 50%. మహిళలు మీరు ముందుంచింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే నిబద్ధతతో ముందుకు వెళ్తున్నాం. ప్రజల కోసం పాటుపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి 27 జమిలీ ఎన్నికల్లో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి ఈసారి ప్రజలే కాదు ప్రతి కార్యకర్తను కూడా చూసుకుంటానని భరోసా ఆయన నోటి వెంట వచ్చింది. తప్పకుండా ఆచరిస్తారు. అందుకనే ఆల్రెడీ మా నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఉత్సాహం ఉత్తేజం నింపుకుని పనిచేస్తున్నారు. అదే దాంట్లో ముందుకు వెళ్తూ ప్రజలకు మంచి చేస్తాము అని మరొకసారి తెలియజేసుకుంటూ
మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాకాడు మండలం గొల్లపాలెం గ్రామ పంచాయతీకి చెందిన పాపారెడ్డి మనోజ్ రెడ్డి మామ ఈపూరు జనార్దన్ రెడ్డి గత గురువారం మరణించారని తెలుసుకుని ఈ రోజు అనగా శుక్రవారం వారి ఇంటికి వెళ్లి మనోజ్ రెడ్డిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వారి వెంట నేదురుమల్లి బాబురెడ్డి, ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పెంచల్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లు రెడ్డి, శేషురెడ్డి, రవి తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పటిష్టత కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందని వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల నియమింపబడిన వెంకటగిరి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు కొండూరు శ్రీనివాసులు రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు కె రామతులసి మల్లిలు మరియు అల్లం సాయి గురువారం వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో రామ్కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పదవులు పొందిన వారు రెట్టింపు ఉత్సాహంతో మరింత కష్టపడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు. పొదలకూరు మండలంలోని రేయనక పగలనక రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా, అధికార పార్టీ నాయకుల అండదండలతో గ్రావెల్ తోలకం, నిత్యం వందలాది ట్రాక్టర్లతో గ్రావెల్ తోలి కొండలను కొల్లగొడుతున్న వైనం, ఎంఆర్ఓ కార్యాలయం మీదుగానే రాయల్ గా రవాణా చేస్తున్నటువంటి చోద్యం చూస్తున్న అధికారులు, అక్రమ గ్రావెల్ రవాణాకు అడ్డుకట్ట పడేనా? పర్మిషన్ ఉందా? శ్రీనివాస లేఅవుట్ అని చెప్పాను కదా, స్కూల్ పిల్లలు కదా ఉండేది బస్సు. శ్రీనివాస లేఅవుట్కి ఇన్ని మాటలు అడిగిన దాని సమాధానం అయిపోవాలా? యాడికన్నా శ్రీనివాస లేఅవుట్కి? ఏంటది శ్రీనివాస లేఅవుట్ యాడికన్నా? నువ్వు మాది మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక నిమిషం ఉండు.
జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని గ్రామ దేవత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం అన్ని శాఖల అధికారులతో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ముందుగా శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని క్యూ లైన్లను పరిశీలించారు. ఇక ఆలయ ఈవో నవీన్ కుమార్ ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగే ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు సంబంధించి గూడూరు సబ్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతోటి కోఆర్డినేషన్ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలోని గూడూరు డిఎస్పీ గీతా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, గూడూరు ఈఎస్ షరీరా బేగం, ముత్యాలమ్మ ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి, ఇంద్రసేనమ్మ, ఈవో నవీన్ కుమార్, చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు, కోటా తహసీల్దార్ జయజయరావు, అలాగే టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈరోజు ఇక్కడ ముత్యాలమ్మ జాతర టెంపుల్కి ఈ యొక్క ముత్యాల జాతర 25 మార్చ్ నుంచి 28 మార్చ్ వరకు అది నడుస్తుందో ఆ ముత్యాలమ్మ జాతర కోసం ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఈరోజు జరిగింది. ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్కి అన్ని ఆఫీసర్లు ఇక్కడ వచ్చారు. ఈ లోకల్ విలేజెస్తో కూడా ఈ యోగాలతో కూడా అన్ని మాట్లాడడం జరిగింది. అందరూ డిపార్ట్మెంట్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్కి ఇండివిజువల్కి ఏమేమి బాధ్యత ఉంది అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి, తర్వాత R&B డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఏమేమి ముఖ్య అరేంజ్మెంట్ పెట్టాలి అది చెప్పడం జరిగింది. ఈ ముఖ్య అరేంజ్మెంట్లో ముఖ్యంగా ఈ ముత్యాలమ్మ జాతర కోసం బందోబస్తు, తర్వాత ఇక్కడ పవర్, ఇక్కడ పిల్గ్రిమ్స్ కోసం బేసిక్ అరేంజ్మెంట్. మన ముఖ్య ఉద్దేశం ఏంటి, పిల్గ్రిమ్స్కి ఇట్ షుడ్ బి హెసల్ ఫ్రీ. వాళ్ళకి బేసికలీ మనం ఏమేమి ఫెసిలిటీస్ మనం ఇవ్వము అది మనం ప్లాన్ చేస్తాము. ఇట్ షుడ్ బి హెసల్ ఫ్రీ దర్శన్ కోటం, అది మనది ఫస్ట్ ప్రయారిటీ. సో విత్ దట్ నోట్ అది అన్ని డిపార్ట్మెంట్కి ఈరోజు డిపార్ట్మెంట్లో పని చేశారు. ఈ రాష్ట్ర డిపార్ట్మెంట్కి ఇన్స్పెక్షన్ ఇస్తాము. ఆ ఇన్స్పెక్షన్ పరంగా తర్వాత మనం ఒక డీటెయిల్స్ ప్రొసీడింగ్ కూడా డిపార్ట్మెంట్ ఇస్తాము. We'll start with the department, then in the end we will come to the department. मुख्य डिपार्टमेंट की कोऑर्डिनेशन बेसिकली गवर्नमेंट डिपार्टमेंट की मुत्यालम्मा जाता है నేను లాస్ట్ వీక్ కోలమ్మ జాతర చేశాను. పైకి వచ్చేసి వాళ్ళకి కూడా ఆర్టీసీ వాళ్ళకి చెప్తున్నాం సార్. ఏవైతే రూట్లు కొన్ని డ్యామేజ్ యాక్సిడెంట్లు చేసి తీసుకోండి. కొన్ని స్టాటిక్ పార్టీస్ ఉంటాయి, కొన్ని మొబైల్ పార్టీస్ ఉంటాయి. ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ ట్రాఫిక్ కన్సెషన్ అయినా కూడా ఎక్కడైతే కన్సెషన్ అయిందో, ఎక్కడైతే జామ్ అయిందో దాన్ని ఐడెంటిఫై చేసి చెప్పడానికి కూడా మొబైల్ పార్టీస్ ఉంటాయి. సో ఎక్కడైతే వెహికల్స్ అని జామ్ అయిపోయి ట్రాఫిక్ ఇబ్బంది ఉందో అక్కడ నియర్ బైకి టోయింగ్ వెహికల్స్ పంపించడానికి కూడా లిఫ్ట్ చేసి వన్ మోర్ థింగ్, మేము వాలంటీ సపోర్ట్ కూడా తీసుకున్నాము. లైక్ మహిళా పోలీస్ అండ్ NCC NSS నుంచి కూడా సపరేట్ పార్కింగ్. ఇప్పుడు టోయింగ్ వెహికల్స్ నుంచి ఏవైతే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ లిఫ్ట్ చేస్తామో అవి ఇన్ డీటెయిల్ కూడా సపరేట్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేసి ఆ డేటా అనేది ఒక హెల్ప్ డెస్క్ కూడా పెడతాం. ఓకే రైట్.
ఏసీ గౌరవానికి ఇలా ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా స్థాయి రీజనల్ స్థాయి అధికారులందరికీ పెద్దలకు భక్తులకు మీడియా ప్రతినిధులకు అందరికీ ప్రధానంగా తెలియజేస్తున్నాము. ఈ కోఆర్డినేషన్ మీటింగ్ మీద ప్రభుత్వ శాఖ వారు నిర్వహించవలసినటువంటి జాతర ఏర్పాట్ల గురించి గౌరవ సర్కార్ వారు ప్రసంగిస్తారు. కస్టమ్స్ అండ్ రిచువల్స్ వాటిని గౌరవించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారంతో మేము ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు భక్తులు స్వామివారికి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయినామ స్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మడమనూరు గ్రామానికి చెందిన ఉడతా విజయ్ కుమార్ యాదవ్ వరలక్ష్మి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ భక్త వృందవందితాయ బ్రహ్మాస్త్ర
సరైన అనుమతి పత్రాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ పేర్కొన్నారు. శుక్రవారం మనుబోలు పోలీస్ స్టేషన్ల వద్ద జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా SHO శివరాకేష్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్నామని, మోటార్ వాహనాల చట్టాల నిబంధనలను వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అదేవిధంగా తప్పనిసరిగా అనుమతి పత్రాలు ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ తరపు నుంచి గుడ్ మార్నింగ్ అందరికీ. మనకి ఈ మధ్యకాలంలో నేషనల్ హైవేలో యాక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. సో ఈ యాక్సిడెంట్స్ అయ్యే క్రమంలో పబ్లిక్కి అవగాహన కల్పించడానికి అని చెప్పి గత గడిచిన మాసంలో మనకి మాసోత్సవాలు చేసాం, రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ఆ మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ డ్రైవ్లు కానీ, హెల్మెట్ ర్యాలీస్ వితౌట్ హెల్మెట్ జరిగే ఇబ్బందుల వల్ల జరిగే వాటిని అవేర్నెస్ కోసం హెల్మెట్ ర్యాలీస్ చేస్తున్నాం, ఆటో వాళ్ళకి అవేర్నెస్ కల్పించాం. అట్లాగే దానిలో భాగంగా గౌరవ SP గారు మరియు అట్లాగే మా రూరల్ సబ్ డివిజన్ DSP సార్, పొదలకూరు CI గారు వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ హైవేలో యాక్సిడెంట్స్ తగ్గించాలన్న ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్డు మీద ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసిన, రాంగ్ పార్కింగ్, డేంజరస్ పార్కింగ్ చేసిన, వితౌట్ హెల్మెట్, పబ్లిక్ని ఎక్కువ మందిని ఎంతవరకు అయితే పర్మిషన్ ఉందో దానికి మించి పబ్లిక్ని క్యారీ చేస్తున్న ఆటోల పైన కానీ, హెవీ వెహికల్స్ రోడ్డుకి అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే క్రమంలో ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళపైన BNS సెక్షన్స్, అట్లాగనే MV యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. సో వీళ్ళని ఫర్దర్గా కోర్టుకి ప్రొడ్యూస్ చేసి వాళ్ళపైన ఫైన్ ఇంపోజ్ చేయించి ఇలాంటి యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉండేలాగా పోలీస్ తమ వంతు ప్రయత్నం చేసే క్రమంలో ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కేవలం పనిపైనే కాకుండా కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని ఇరిగేషన్ మంత్రి లోకేష్ సలహా ఇచ్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని లోకేష్ ప్రస్తావిస్తూ రామానాయుడు విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కోరటంతో శాసనసభలో నవ్వుల పువ్వులు విరిశాయి. విశ్రాంతి తీసుకుంటారా లేక సభ నుంచే సస్పెండ్ చేయించమంటారా అంటూ లోకేష్ చమత్కరించారు. ఆ తర్వాత అసెంబ్లీ లాబీల్లో మంత్రి రామానాయుడు ఎదురుపడినప్పుడు ఆయన ఆరోగ్యంపై లోకేష్ వాకబు చేస్తూ ఒక చేతికి సెలైన్ ఇంజెక్షన్ పెట్టుకుని నేడు మరో చేతితో కాగితాలు పట్టుకుని తిరుగుతూనే ఉంటే ఆరోగ్యం ఏం కావాలని ఆప్యాయంగా ప్రశ్నించారు. నిన్నటి మీద ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంది, అందుకే వచ్చానన్న రామానాయుడు సమాధానమిచ్చారు. ఇక మాట వినుకుంటే నా యాపిల్ వాచ్ని మీ చేతికి పెట్టి నిద్రను మానిటర్ చేస్తానని లోకేష్ చెప్పడంతో ఈరోజు సభ అయ్యాక మీ మాట ప్రకారమే విశ్రాంతి తీసుకుంటానని రామానాయుడు అన్నారు. చూసి అడిగారు, బయటకు వచ్చి కౌన్సిల్ వచ్చి అడిగారు ఏ విధంగా రాత్రి హైదరాబాద్ వెళ్ళొచ్చు CSR ఫండ్ ఫార్మర్ సాయంత్రం ఇచ్చాడు అపాయింట్మెంట్, మళ్ళీ మన లేదు నాకు అవుతారని నిన్న మధ్యాహ్నం 2 గంటల కాలేదు, రాత్రి 10 గంటల సస్పెండ్ చేయించాలి, సస్పెండ్ చేయించాలి ఆలోచించి హ్యాపీగా వచ్చేస్తాను. మీ స్లీప్ మేము మానిటర్ చేస్తాం, కష్టం ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది. నేను బాగా వర్క్ చూడదు ఫీల్ చేస్తాను, 10 నిమిషాలు మైండ్ డైవర్ట్ ప్రశాంతం. అందులో కూడా మీకు పోలవరం కనపడింది, నాకేమో పాఠశాల కనపడుతుంది. తనకు పొలం అమ్మిన వ్యక్తి తనకు రిజిస్ట్రేషన్ చేయించకుండా వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ మోసాన్ని తట్టుకోలేక ఆ మహిళ నిన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు వచ్చి ఆత్మహత్య ప్రయత్నం చేసి తనకు న్యాయం చేయాలని కోరుతుంది.
నా పేరు పృథ్వీరాజ్. 2015లో మా మేనమామ కొడుకు దగ్గర పొలం కొన్నాము. అక్కడ ఇన్ని రోజులు మా స్వాధీనంలోనే ఉంది. అక్కడ పెళ్ళికని రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే ఇలా అమ్మేశారని తెలిసింది. ఏంటి అని ఇంటికి వెళ్తే మా మీదకే గొడవ వచ్చి ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పారు. ఇక కోర్టు నోటీస్కి కూడా సమాధానం లేదు. ఆ బాధతో మామూలుగా ఎలుకల మందు తీసుకున్నాను. 2015లో ఉడత చంద్రశేఖరు, తండ్రి ఉడత శ్రీనివాసులు, లేటు స్వయాన మా అన్న కొడుకే. చంద్రశేఖర్ దగ్గర 3 ఎకరాల పొలం కొన్నాను నేను. 3 ఎకరాల పొలం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయమంటే బ్యాంకులో కాగితాలు ఉన్నాయట, అవి తీసుకొని వస్తే చేయగలను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, బ్యాంకులో కాగితాలు తీసుకొచ్చాక చేస్తాను అన్నారు. ఆ లోన్ కట్టి కాగితాలు కూడా తీసుకొని వచ్చాను నేను. తర్వాత చేయమంటే చంద్రబాబు నాయుడు చుక్క పెట్టేసి ఉన్నాడు, చుక్క తీసేసిన చేస్తాను అన్నాడు. మేము అగ్రిమెంట్లు, స్వాధీన అగ్రిమెంట్లు, ఆ దస్తావేజులు అన్నీ మా దగ్గర తెచ్చుకొని మేము. ఈ మధ్య జగను చుక్క తీసేశాడు అన్నాక పాప పెళ్ళికని ఉంచుకొని నేను ఆ పొలాన్ని. ఈ మధ్య చుక్క తీసేశారని చెప్పాక రిజిస్ట్రేషన్ చేయమంటే పాస్బుక్ ఇస్తే చుక్క తీస్తాను అని చెప్పి ఈ మధ్య పాస్బుక్ తీసుకెళ్ళి పొలాన్ని అమ్మేసుకున్నాడు. నాకు తెలియక పాపకి పెళ్లి కోసం సంబంధాలు చూస్తా పసుపు కుంకాల కింద రాసిద్దామని ఆ పొలాన్ని పాప మీద రాసిమని చెప్పిపోతే, రాష్ట్రంలోని విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించాలి. సరైన విద్య లేకపోవడం వలన వారి తల్లిదండ్రులు వలసలు వెళ్లారు. అలాంటి పరిస్థితి నేటి విద్యార్థులకు రాకూడదు. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వం పాఠశాలల్లోని విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పుడు 24-25 బడ్జెట్లో 121 సెంటర్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 121 సెంటర్లో కేవలం 6,040 మంది విద్యార్థులకి 6,04,00,000 రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. మీరు చూస్తే గతంలో కూడా డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉంది అధ్యక్ష. అంటే ఎక్కడ ఒక రేషియో లాగా లేదు. కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టాం. వైకాపా ప్రభుత్వం సమయంలో అయితే 40 లక్షలు ఖర్చు పెట్టినవి కూడా సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేయలేదు, ఏదో నిధులు ఉన్నాయి చెయ్యాలి ఒక టిక్ బాక్స్గా చూసాం తప్ప పిల్లలకి మెరుగైన విద్య అందించాలి, వాళ్ళ తల్లిదండ్రులకి విద్య లేక వాళ్ళు ఎట్లయితే వలసలుగా వెళ్లాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి పిల్లలకి రాకూడదు అనే ఆలోచనతో అయితే గతంలో పనిచేయలేదు. ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. దాన్ని మీకు ఎలాంటి డౌట్ వద్దు. అసెంబ్లీ సెషన్లు అయిన తర్వాత కూడా గౌరవ సభ్యులందరితో కూర్చుంటాను, ఆ పార్లమెంట్ సంబంధించిన సభ్యులతో. వీ విల్ డిస్కస్ థ్రెడ్ బేర్. అక్కడ కూడా మెరుగైన విద్య ఎట్లా అందించాలి, వాళ్ళ ఒకవేళ వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వ పాఠశాలలో విసులుబాట కూడా కల్పించే విధంగా చేసే బాధ్యత మన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా అధ్యక్ష, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ, దాని స్టూడెంట్ టీచర్ రేషియో కానీ అన్నిట్లో మన పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వచ్చే 3 సంవత్సరాలు అందరూ అక్కడున్న శాసనసభ్యులు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. లెట్ us వర్క్ టుగెదర్. అక్కడున్న సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయండి, సర్వశిక్ష అభియాన్ ఫండ్స్ ఉన్నాయండి, లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఫండ్స్ ఉన్నాయండి. 3 కన్వర్జెన్స్ చేసి పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చేద్దాం, కలిసికట్టుగా చేసి 3 సంవత్సరాలు మార్పు తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని సభాముఖంగా గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెట్టుకున్న ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఏ పేపర్లో వచ్చినా కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అంటే బ్లూ మీడియాలో వచ్చినా కూడా ఆర్టికల్ బ్లూ మీడియాలో వచ్చిన ఆర్టికల్కి వెయిట్ ఉందా లేదా రివ్యూ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. మీకు డౌట్ వద్దండి ఈ విషయంలో. మేము రాబోయే 2-3 నెలలు మార్పు అనేది మీరు గమనిస్తారు. ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా గౌరవ సభ్యులు తప్పనిసరిగా మాకు ఇవ్వండి.
వైఎస్ జగన్ హయాంలో మొత్తం అప్పులు 3,39,580 కోట్లు మాత్రమే. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అసెంబ్లీ సాక్షిగా అప్పులపై దొరికిపోయిన టీడీపీ జగన్ హయాంలో చేసిన పబ్లిక్ అప్పులు 2,34,225 కోట్లు మాత్రమే. వైఎస్ జగన్ హయాంలో కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు 1,05,355 కోట్లు మాత్రమే. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానంలో ప్రకటన. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏపీ అప్పులు 5,19,192 కోట్లే. ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు చూసుకుంటే 1,58,657 కోట్లు అని ప్రకటన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 వారోత్సవాలలో భాగంగా మహిళల గౌరవాన్ని పెంపొందించే చిత్రాలు ప్రదర్శన. జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వుల నేపథ్యంలో మహిళా దినోత్సవం వారోత్సవాలలోని భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సిహెచ్ సౌజన్య, టౌన్ డిఎస్పీ శ్రీమతి సింధు ప్రియ గార్ల ఆధ్వర్యంలో దాదాపుగా 200 మంది స్కూల్ విద్యార్థులతో పలు చిత్రాలు ప్రదర్శించారు. ప్రజాసేవ, పోలీస్ శాఖ పట్ల మక్కువ, మహిళల గౌరవాన్ని, అభ్యున్నతిని పెంపొందించే పలు ప్రేరణ కలిగించే సినిమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సిహెచ్ సౌజన్య, టౌన్ డిఎస్పీ శ్రీమతి సింధు ప్రియ, ఉమెన్ పిఎస్ సిఐ శ్రీ సుబ్బారావు, డిటిసి సిఏ శ్రీమతి నాగేశ్వరమ్మ, ఇతర పాఠశాల కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆదిశంకర పాఠశాల ప్రిన్సిపల్ రూపావతి, భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక గూడూరు పట్టణంలోని సన్ రైజ్ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కోటాస్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆయన కోరారు. దేశంలో ప్రస్తుత రాష్ట్రపతి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి మహిళలు ముందుకు రాణిస్తూ దేశాన్ని ముందుకు నడుపుతున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు చదువులోనూ, ఉద్యోగంలోనూ, రాజకీయంలోనూ అన్నింటిలోనూ మొదటి స్థానంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు బాలమణి, కళాశాల అధ్యాపకులు కీర్తన, సునీత మరియు బీజేవైఎం పట్టణ అధ్యక్షులు శివశంకర్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రణయ్, సూర్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ సమయంలో నిలబడగలుగుతామని కంటి ముందు చూశానమ్మా. శరీరం లోపల ఉండేటటువంటి ఎంగిలి బయటకు వస్తే అది మనం చేయి మీద పడితేనే 10 సార్లు నీళ్లు వేసి కలుపుకుంటాం, 10 సార్లు నీళ్లు వేసి కలుపుకుంటాం. అది పోయిందా లేదా అని దాన్ని సోకేసి కలుపుతాం. ఏమి చేస్తున్నారమ్మా ఈ మాతృమూర్తులు, ఎంత అద్భుతమైన శిక్షణ తీసుకున్నారు, ఎంత శక్తివంతులు. మలం కాదు, మూత్రం కాదు, రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సపర్యలు చేసి, ఒక కూతురు కాదు, భార్య కాదు, ఎవరూ కూడా చేయలేని సపర్యల్ని ఒక నర్సు వ్యవస్థలో ఉన్నటువంటి మాతృమూర్తులు మీరు చేస్తున్నారమ్మా. మీకు అందరికీ మహిళా దినోత్సవం గురించి ఇంకేం మాట్లాడినా కూడా దీనికి మించి నేనేం మాట్లాడలేని పరిస్థితి. అంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు కావాలనుకుంటారు. ఎంత ఇవాళ గమనిస్తున్నాం, ఈ స్థితి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ దేశ వ్యవస్థ ఇందాక మనసు చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. ఏ నదుల పేరు పెట్టుకున్నా ప్రతి నది కూడా యమునా ఉంటుంది, గంగా ఉంటుంది, కావేరి ఉంటుంది. అమ్మలే ఉన్నారు కానీ అయ్యలేరు. ఎందుకంటే ఓపిక వాళ్ళకే ఉంది. ఎంతమంది మేళలోకి వచ్చిన ఆహ్వానిస్తారు, కూర్చోబెడతారు, వాళ్ళని పవిత్రం చేస్తారు. మళ్ళీ నాన్న భద్రంగా వెళ్ళడానికి తన కుమారుల్ని, తన బిడ్డల్ని ఎలాగైతే ఆశీర్వదిస్తారో ఆ నదులన్నీ అలానే ఆశీర్వదించి చక్కగా పంపిస్తాయి. అలాగనే ఇవాళ ఈ దేశ వ్యవస్థలో కూడా ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి ప్రతి సందర్భంలో ఏ దేవత యొక్క ఆరాధన చేసుకుంటే తన స్థాయి ఉన్నతంగా పెడుతుందో ప్రతి దాంట్లో కూడా మీరు గమనించండి. దుర్గమ్మ శరణవరాత్రోత్సవాలు ఆవిడ విధానంగా ఇతర పూజలు జరిగారు. ఒక ఇన్స్పైరింగ్ ఉపన్యాసం అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే మహిళలు ముఖ్యంగా మీరైతే నర్సింగ్ చదువుతున్నారు కాబట్టి మీ సర్వీస్ అనేది చాలా అవసరం. దాని గురించి మేడం చక్కగా చెప్పారు. పాయింట్ చెప్పారు, మీరు దేవుడితో కంపారిజన్ చేసుకోబాకండి, ఆడపిల్లలేం తక్కువ కాదు అన్నారు. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఆ పాయింట్ నచ్చినప్పుడు ఒక
విషయం జరిగింది. ఆ విషయం చెప్పి నేను ముఖ్య వక్త గారికి, ముఖ్య అతిథి గారికి ఈ యొక్క ప్రసంగాన్ని ఇస్తాను. ఒక కార్యక్రమంలో ఒక డాక్టర్ గారు మాట్లాడారు అన్నమాట, మీ మెడికల్ ఫీల్డ్కి సంబంధించి. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మహిళల్ని, వాళ్ళేం తక్కువేం కాదు. ఎట్లా చెప్తున్నారు అని అంటే ఆ డాక్టర్ గారు చెప్పారు, ఒక వ్యక్తికి దెబ్బ తగిలితే ఆ పెయిన్ని కొన్ని డిసేబుల్స్తో కొలుస్తారంట. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ పెయిన్ ఒక 50-60 ఉంటాయంట ఒక దెబ్బ తగిలితే. అదే మహిళలు వాళ్ళొక పురిటి నొప్పులప్పుడు అదే పెయిన్ 250కి వెళ్తుందంట, అంత పెయిన్ ఉంటుందంట. అంటే ఒక మగవాడికి దెబ్బ తగిలితే 50 పెయిన్ అనేది 50 డెసిబుల్లో ఉంటుంది. అదే ఆడపిల్ల గర్భం దాల్చి ప్రసవ వేదన జరిగేటప్పుడు 250 ఉంటుందంట. అంటే మనం తీసుకున్నామంటే అది ఇప్పుడే కాదు, మీ ఇంట్లో దగ్గర నుంచి మీ ఫ్యూచర్లో కూడా మనకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి పొజిషన్ మీరు ఎంచుకున్నారు. సో నేను రోజు చెప్తూ ఉంటాను పిల్లలకి. ఓకే మా, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణం, సో ప్రతి మగైన ఆరైన సమానత్వం పాటించాలని. సో దాని గురించి నాకు తెలిసిన 4 ముఖ్యం. మీరు కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ముఖ్య అతిథి కోట సునీల్ కుమార్ గారికి నమస్తే సార్. అండ్ మీ యాజమాన్యం మేడం గారికి నమస్తే సార్. అండ్ మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో నాకు 2 minutes టైం సరిపోతుంది సార్. తీసుకోండి మేడం. ఇస్తే అందరితో కలుస్తుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాకాడులోని నేదురుమల్లి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పాపారెడ్డిని పరామర్శించిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. పొదలకూరు మండలంలో రేయనక పగలనక రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా. కనుపూరు ముత్యాలమ్మ జాతర ఏర్పాట్లపై గూడూరు సబ్ కలెక్టర్ సమావేశం. మనుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం. సరైన అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు. శాసనసభ వెలుపల రామానాయుడుపై లోకేష్ ఆప్యాయత. ఉడతా ఆదిలక్ష్మి గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స. సీజనల్ హాస్టళ్ల పనితీరులో మార్పులను మీరే గమనిస్తారు, నారా లోకేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.